అందరికీ నమస్కారం గైస్. సో ఇవాళ GTA 5 మోడ్ ఎలా ఆడాలి అనేది, ఎలా డౌన్లోడ్ చేసుకొని ఈజీగా గేమ్ ప్లేలో మనం ఆడుకోవచ్చు గేమ్లో అనేది చూద్దాం. సో ఫస్ట్ ఇవాళ వీడియోలో కంప్లీట్గా డౌట్స్ అని క్లారిఫై చేస్తా. అంటే GTA 5 మోడ్ హార్మ్ఫుల్లా గేమ్కి, అలాగే మన డివైస్కి హార్మ్ఫుల్లా, లేకపోతే గేమ్ ల్యాగ్ అవుతుందా అనేది కూడా కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో వీడియో ఎండ్ వరకు చూడండి. సో వాట్సాప్ ఛానల్లోకి వెళ్ళండి గైస్, ఫాలో అవ్వండి. ఫాలో అయినాక అక్కడ లింక్ ఉంటుంది, లింక్ కాపీ చేసుకోండి. లింక్ కాపీ చేసుకున్నాక GTA 5 సిటీ డౌన్లోడ్ అయిన మీద క్లిక్ చేసేయండి. డౌన్లోడ్ చేసేసి సో ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతుంది. కొంచెం టైం తీసుకుంటుంది, 152 MB కాబట్టి. సో డౌన్లోడ్ అయిన మీద క్లిక్ చేసి చూడండి, డౌన్లోడ్ అవుతుంది. 144 MB అనేది నియర్గా. సో గైస్ గేమ్ ఓపెన్ చేయండి. గేమ్ ఓపెన్ చేసిన తర్వాత లోడ్ మీద క్లిక్ చేయండి. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నా, సో దాన్ని నేను ఒక ఫోల్డర్లో సేవ్ చేసిన కాబట్టి నేను వేరే ఫైల్స్ సో నేను అట్లా ఓపెన్ చేసిన. మీకు ఆల్రెడీ డౌన్లోడ్ చేసి ఉంటే ఆటోమేటిక్గా మీకు అక్కడ డిస్ప్లే అవుతూ ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ప్లీజ్ వెయిట్ అని వస్తుంది. ప్లీజ్ వెయిట్ అయిపోయాక అది టైం తీసుకుంటుంది. సో ఇప్పుడు మీరు రీస్టార్ట్ చేయాలి గేమ్ని. ఆల్రెడీ గైస్ నేనైతే గేమ్ని రీస్టార్ట్ చేసిన. సో ఇప్పుడు పోదాం. సో ఇప్పుడు పోయేసి ఫస్ట్ అయితే నేను GTA 5 ఆడ కనబడుతూ ఉంటుంది, మీకు ఆల్రెడీ డిస్ప్లే అవుతూ ఉంటుంది. దాని మీద క్లిక్ చేయాలి. వన్ టైమే క్లిక్ చేయాలి, ఊరికే క్లిక్ చేయొద్దు, జస్ట్ వన్ టైం ఒక్కటేసారి క్లిక్ చేయండి వస్తుంది. ఎందుకంటే ఒక్కొక్క ర్యామ్ బట్టి ఉంటుంది. అంటే ఇప్పుడు నాది 8 GB ర్యామ్, కొంచెం టైం తీసుకుంటుంది. మళ్ళీ ఇంకొంచెం సేపు. సో అట్లా ఇప్పుడు చూడండి నేను కింద పడిపోయిన GTA 5లో. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి ట్రై చేస్తా, నేను మీకు చూపెట్టదా. సో ఫస్ట్ GTA 5 మీద నేను క్లిక్ చేస్తా. సో క్లిక్ చేసి నేను ఎటు పోను గాయస్, ఇక్కడనే ఉంటా, అంటే ఇంటి లోపలనే ఉంటా, ఇంటి సరౌండింగ్స్లోనే. బయటికి వెళ్ళడానికి ట్రై అయ్యా. సో మీరు చూసుకోవచ్చు ఇట్లా గేమ్ స్టక్ అవుతుంది. ఒక 2 సెకండ్స్ స్టక్ అయినాక ఓపెన్ అవుతుంది. కొంతమంది ఫోన్స్లో 10 to 20 సెకండ్స్ కూడా స్టక్ అవుతుంది, బట్ అది మాత్రం వస్తుంది. కొంచెం ఓపిక ఉండాలి అంతే. సో గేమ్లో అయితే వచ్చేసింది. సో మీరు చూసుకోవచ్చు ఇక్కడ నేను బగ్గీ కార్ కూడా యాడ్ చేసుకున్నా. సో ఫ్లయింగ్ బైక్ కూడా యాడ్ అయిపోయింది గేమ్లో అడ్జస్ట్ మెనూ తోటి. నేను మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తున్నా, మీరు చూసుకోవచ్చు. సో ఫ్లయింగ్ బైక్ కూడా యాడ్ అయిపోయింది. దాని వీడియో ఈవినింగ్ వస్తుంది లింక్తో సహా. అండ్ ఇంతవరకే గైస్. సో GTA 5 మోడ్ ఇంత ఈజీగా సింపుల్గా యాడ్ చేసుకోవచ్చు, చాలా ఈజీ. కాకపోతే కొంచెం పేషెన్స్ ఉండాలి. జస్ట్ 30 to 40 సెకండ్స్ లోపు అదే లోడ్ అవుతుంది, కానీ కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది. మీరు ఫస్ట్ ఏం చేయాలంటే ల్యాగ్ అనిపించగానే వెంటనే గేమ్ని బ్యాక్ అంటే రిస్టార్ట్ చేసుకోవాలి. రిస్టార్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఓపెన్ చేస్తే అది ఆటోమేటిక్గా ఆప్టిమైజేషన్ అయిపోయి క్లియర్గా ఇప్పుడు నాకు చూపించిన విధంగా వస్తుంది. సో బగ్గీ కార్ వీడియో కావాలనుకుంటే దీని ప్రీవియస్ వీడియో చూసుకోండి. అండ్ థ్యాంక్ యూ. జై హింద్.